హెయిర్ బ్రిటిల్నెస్ లేదా హెయిర్ డ్రైనెస్ గురించి మాట్లాడుకుందాము. నార్మల్గా చాలా మందిలో హెయిర్ డ్రైగా అవుతుంది డాక్టర్, బ్రిటిల్గా సన్నబడుతుంది, హెయిర్ జుట్టు రాలుతుంది అన్నట్లు వస్తుంటారు. దీనికి ముఖ్య కారణాలు హెయిర్ స్టైలింగ్ మరియు ఎక్సెస్ కెమికల్ యూజ్ వల్ల, డైస్ కానీ, ఫ్రీక్వెంట్ హెయిర్ వాషింగ్, షాంపూస్ వల్ల కానీ, లేదా ఇంప్రాపర్ డైట్ వల్ల, మరియు ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల, న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల, ముఖ్యంగా చూసుకున్నట్లయితే థైరాయిడ్, డయాబెటీస్ లాంటి డిసీజెస్ వల్ల ఎక్కువగా చాలా కేసెస్ లో చూస్తుంటాము. దీనికి పాటించాల్సిన సూచనలు: వాటర్ ఇంటేక్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ప్రోటీన్ డైట్ ఎక్కువ చేయాలి. చికెన్, ఎగ్, పల్సెస్, మిల్క్, లెగ్యూమ్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటు హెయిర్ మాస్క్లు కొంచెము అప్లై చేస్తుండాలి. ఎలా అంటే మస్టర్డ్ సీడ్స్ ని సోక్ చేసి నెక్స్ట్ డే పేస్ట్ లాగా చేసి దాన్ని డైరెక్ట్ గా మాస్క్ లాగా పెట్టుకొని, లేదా నార్మల్ బీట్రూట్ ని పీల్ ఆఫ్ చేసి బీట్రూట్ ని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి డైరెక్ట్ అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ రిన్స్ చేసుకోవాలి. మరియు ఆనియన్ ని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి, జ్యూస్ అనేది జ్యూస్ లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పటుత్వము ని స్టేబుల్ ఫ్రెజైల్ కాకుండా పటుత్వాన్ని పెంచుతుంది. సో మనకి హెయిర్ ఫాల్ అనేది బ్రిటిల్నెస్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. సో ఆనియన్ జ్యూస్ ని అప్లై చేసి 20 మినిట్స్ అలాగే ఉండిపోయి హెయిర్ వాష్ చేసుకోవాలి. కంపల్సరీ వీక్లీ 3 to 4 టైమ్స్ ఆయిల్ మసాజ్ అనేది చేస్తూ ఉండాలి. లేదా నార్మల్ గా కూడా రెగ్యులర్ గా వితౌట్ ఆయిల్ కూడా హెయిర్ ని మన ఫింగర్ టిప్స్ తోని అలా రోజువారీ 10 మినిట్స్ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ బెడ్ పైన పడుకొని హెడ్ ని డౌన్ చేసి అలాంటి ఎక్సర్సైజెస్ చేస్తున్నట్లయితే మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా అందుతుంది. కాబట్టి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. దాంతో పాటు మన హోమియోపతి ట్రీట్మెంట్ లో యాసిడ్ ఫ్లోర్ లాంటి మెడిసిన్స్ తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.